ఈ మధ్య చిన్న విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఐఐటీస్ యూపీఎస్సీ లాంటి టఫ్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం వందల మంది స్మాల్ విలేజెస్ అండ్ టౌన్స్ నుండి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటీ జేఈ కానీ అండ్ యూపీఎస్సీ సిఎస్సి లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ టాలెంట్కి మెట్రో సిటీ అడ్రస్ అవసరం లేదని వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ కంటే కూడా హార్డ్ వర్కే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు అలా సాధించడానికి రీజన్స్ ఫ్రీ యూట్యూబ్ క్లాసెస్ నుండి నేర్చుకోవడం, లైబ్రరీ బుక్స్ యూస్ చేసుకోవడం, ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు అని ఆగిపోకుండా ఉండడం కూడా. వాళ్ళకి పవర్ కట్స్ అండ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ లాంటివి పెద్ద ప్రాబ్లమ్స్గా కనిపించకపోవడం. సో సక్సెస్కి వాళ్ళ సీక్రెట్ సెల్ఫ్ స్టడీ అండ్ గ్రిట్ అంటే పట్టుదల అని. సో ఈ రోజుల్లో గుడిసెల్లో ఉండే వాళ్ళైనా ఇండియాలో టాప్ ర్యాంక్ సాధించగలరంటే సో ట్రై చేస్తే ఎవరి వల్లైనా అవ్వచ్చేమో. సో లొకేషన్ కంటే కూడా డెడికేషన్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో దీన్ని బట్టి మన బ్యాక్గ్రౌండ్ కంటే మన డ్రీమ్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. సో ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.